ప్రభువు మీతో ఉండగాక. మీ ఆత్మతోను ఉండుగాక. నీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు ప్రొసెడ దూరమున ఉన్నది. వారి యొక్క సహోదరుల గురించి మార్తా మరియలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడు అని వినిన వెంటనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళాను. కానీ మరియ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉండొచ్చు, నా సహోదరుడు మరణించేవాడు కాడు. ఇప్పుడైనా దేవుని మీరు ఏమి అడిగినా మీకు ఇచ్చును అని నాకు తెలియను అనేను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినా జీవించును, జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని సమాధానమిచ్చెను. ఇదే క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున ప్రత్యేకంగా మరణించినటువంటి జంగాల నాగేంద్రము మరియు నాటికి వారు మరణించి సంవత్సరం అవుతున్న సందర్భంలో ఈ రోజున వారిని గుర్తు చేసుకుంటూ వారి కొరకై ఈ యొక్క దివ్య బలి పూజలు అర్పిస్తూ మనందరము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి అనగానే ప్రతి మనిషిలో ఆత్మ శరీరాన్ని కలయికనే మానవునిగా చెప్పుకోవచ్చు. మానవునికి ఆరోగ్యానికి జీవనానికి శరీరం అనేది తోడ్పడుతూ ఉంటుంది. అదే విధముగా ఆత్మ అనేది ఆధ్యాత్మిక జీవితానికి దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి ఈ యొక్క ఆత్మ అనేది దోహదపడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషిలో మరి ఆత్మ శరీర కలయికతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కొన్నిసార్లు ఏమి చేస్తూ ఉంటామంటే, మన కనుదిన జీవితంలో మన యొక్క ఆత్మల గురించి పట్టించుకోకుండా భౌతికమైనటువంటి యొక్క శరీరాన్ని గురించి ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటాం. దాని కొరక ఎక్కువగా మరి సమయాన్ని కూడా కేటాయిస్తూ శరీర సౌందర్యం కోసమే ఎక్కువగా ప్రాకులాడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారు, కానీ మనకి జీవితంలో ఒక క్రైస్తవునిగా ఏది ముఖ్యమైనదని దాన్ని మనం గ్రహించుకొని దాని ప్రకారంగా జీవించినప్పుడే ఇదిగో యొక్క మానవ జీవితం లేదా క్రైస్తవ జీవితం అనేది దేవుని యొక్క ఉద్దేశానుసారముగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా మనం జీవించిన వాళ్ళం అవుతాము. ప్రియ సహోదరి సహోదరులారు, అందుకే ప్రతి మనిషిలో కూడా ప్రతి మానవుల్లో కూడా 4 రకాల విషయాల గురించి మనందరము కూడా మనం చెప్పుకోవచ్చు.
మొట్టమొదటిగా మరి ప్రతి ఒక్క మనిషిలో మరి ఆత్మ అనేది ఉన్నది అని మనం చెప్పుకొని ఉన్నాం. మరి యొక్క ఆత్మను కనుక మనం పట్టించుకోకపోతే ఈ యొక్క శారీరకమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడుతూ మన యొక్క ఆత్మని కనుక మనం పట్టించుకోకుండా వదిలేసినట్లయితే ఇదిగో మరణించిన తర్వాత మరి ప్రభువు చెంతకు వెళ్ళేది మనకి ఆత్మేనని వాక్కు ద్వారా ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరణించిన తర్వాత ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రము తిరిగి దైవ చెంతకి దేవుని యొక్క చెంతకు వెళుతూ ఉంటుందని ప్రభువు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. కానీ మనం కొన్నిసార్లు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం కన్నా కానీ ఈ యొక్క ఆత్మీయ జీవితం కన్నా కానీ ఈ భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి వాటికి ఎక్కువగా మనము సమయాన్ని కేటాయిస్తూ మనకి ఆత్మను మనందరము కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంతగా ఆధ్యాత్మికంగా బలపడటానికి వెనుకడుగు వేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుల, కానీ చాలా ముఖ్యమైనది మనందరము కూడా మరి ఉండవలసినది ఆధ్యాత్మికంగా మనం బలపడి జీవిస్తూ ఉండాలి. ఒక క్రైస్తవునిగా కథోలికునిగా ప్రతి నిత్యము కూడా ఆధ్యాత్మికంగా వృద్ధి చెందినప్పుడు మరణించిన తర్వాత మన యొక్క క్రైస్తవ జీవితాన్ని బట్టి ఇదిగో మన యొక్క ఆత్మ తిరిగి దేవుడి చెంతకు వెళ్ళగలుగుతుంది. కనుక మన యొక్క జీవితంలో ముఖ్యమైనది మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా ముఖ్యమైనది అనేది గుర్తు చేసుకోవాలి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రాలు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వీరందరూ కూడా ఈ లోకంలో మాత్రమే ఇదిగో మనతో కలిసి మెలిసి ఉంటారు. మరణించిన తర్వాత వీరెవరు కూడా మనతో పాటు రాదు. ఈ లోకంలో జీవించినంత కాలం మాత్రమే మనతో యొక్క బంధుమిత్రులు కానీ, రక్త సంబంధికులు కానీ, తల్లిదండ్రులు కానీ మనతో ఉంటారు. కానీ మరణించిన తర్వాత ఎవరు కూడా మనతో రారు. కనుక ఇది కూడా దీనికన్నా కూడా ఆత్మ అనేది చాలా ముఖ్యమైనది. మూడవదిగా మరి ఆస్తి కావచ్చు, సంపాదన కావచ్చు, మనం ఎంతో శ్రమించి ఎన్ని కూడా పెట్టుకున్నా కానీ దేనిని కూడా మనము మనతో పాటు తీసుకుని వెళ్ళలేము. ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా కానీ, ఎన్ని సంపదలు ఉన్నా కానీ, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కానీ ఏవి కూడా మనతో పాటు రావు. ఇక చివరిగా నాలుగోది శరీరము మరి మట్టిలో కలిసిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధముగా ప్రతి మనిషిలో కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది, మన శరీరం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తే అది మనతో పాటు రాదు. ఈ యొక్క ఆస్తి సంపదల కోసం ఎక్కువగా మన యొక్క జీవితాన్ని కూడబెట్టుకుని వాటి కోసం ప్రాకులాడితే అవేవి కూడా మరణించిన తర్వాత మనతో రావు. మన రక్త సంబంధికులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, వారి కోసం ఎక్కువగా ప్రయాసపడ్డా కానీ అవసరమే. కానీ దానికంటే ముఖ్యమైనది ఆధ్యాత్మిక జీవితము, ఆత్మీయ జీవితము. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది ఇదిగో బలంగా లేకపోతే, దైవ చిత్త ప్రకారంగా జీవించలేకపోతే ప్రియ సహోదరి సహోదరుల, ఎందుకు మన యొక్క మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ అనేది దైవ చెంతకు వెళ్ళలేకపోతే ఈ యొక్క మానవ జీవితం అనేది, క్రైస్తవ జీవితం అంటే సరైనది కాదు, సరైన విధముగా మనం జీవించిన వారు కాదు అని ఈ రోజున ప్రభు గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ రోజున మరణించినటువంటి వారిని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఇదిగో వారి గురించి మనం ప్రార్థన చేయాలి. వారి గురించి మనము దివ్య బలి పురుషుని అర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే వారి లోకంలో సరైన జీవితాన్ని జీవించలేకపోయి ఉండవచ్చు. దేవ ప్రణాళిక ప్రకారముగా, దేవునికి చిత్తానుసారముగా వారు జీవించలేకపోయి ఉండవచ్చు. అందుకోసము మనం వారి కోసం ప్రార్థన చేస్తూ అదే విధంగా మనము కూడా వారి గురించి స్మరణ చేస్తున్న మరి మనము కూడా ఇదిగో మనం ఆధ్యాత్మికంగా బలపడుతూ వారి గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులు, అందుకే ప్రభు వార్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 51వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు, నా మాటలను పాటించువాడు ఎందటికి మరణమును చవిచూడడు. చూడు ప్రియ సహోదరి సహోదరులు, అనగా ఆధ్యాత్మిక మరణం అనేది మనలో ఉండదు అని ప్రభు అంటూ ఉన్నారు. భౌతికంగా ప్రతి ఒక్కరము కూడా మనము మరణిస్తాం. ఈ లోకములో జీవమున ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో మరణిస్తాం. కానీ
దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవునికి చిత్తానుసారముగా, దేవునికి వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనకు ఆధ్యాత్మిక మరణం అనేది ఉండదు అని ప్రభు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. నా మాటను పాటించేవారు ఎన్నటికీ మరణించాలంటే ఇది భౌతికంగా ప్రతి ఒక్కరము కూడా ఈ మట్టిలో కలిసిపోతారు, కానీ మనకి ఆత్మ అనేది తిరిగి ప్రభు చెంతకు వెళుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులు, అందుకే మనకి ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ రోజు కూడా మనము మరి నిర్లక్ష్యం అనేది చేయకుండా దినదినము కూడా మరి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి అని ఈ రోజున ప్రభు గుర్తు చేస్తున్నారు. మనం కనుక ఈ విధముగా దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తూ మరి భౌతికంగా మరణించినప్పటికీ మరణించిన తర్వాత వారికి జీవితంలో మొట్టమొదటిగా ఏమి కలుగుతుందో కూడా ప్రభు వాక్కు ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 6వ వచనము. తెస్సలోనిక ప్రజలకు మొదటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం. ఆజ్ఞ స్వరమును ప్రధాన దేవదూత పిలుపును దేవుని బాకాధ్వని అచ్చున ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగవచ్చును. క్రీస్తునందరి విశ్వాసముతో మరణించిన వారి ముందు పునరుత్థానాన్ని పొందుతారు అని ఇక్కడ వాక్కు ద్వారా ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులు, ఎవరైతే ఈ లోకములో దేవుని యొక్క మాట ప్రకారముగా, దేవుని యొక్క వాక్యానుసారముగా ఈ లోకంలో జీవిస్తామో, ఇదిగో భౌతికంగా మరణించినప్పటికీ వారికి ఆధ్యాత్మిక మరణం అనేది ఉండదు, కానీ వారు ఇదిగో మొదటిగా వారు పునరుత్థానాన్ని పొందుతారు అని ఇక్కడ వాక్కు ద్వారా ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. క్రీస్తునందరి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానాన్ని పొందుతారు అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా ఇదిగో ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క దివాతి దేవుణ్ణి, ఆ యొక్క దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కరము కూడా పొందుతామని ఈ రోజున ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనకి అనుదిన జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరము కూడా మరణించిన వారి గురించి మనం నిత్యము కూడా ప్రార్థన చేస్తూ దివ్య బలిపూజను అర్పిస్తూ, అదే విధంగా మనము ఆధ్యాత్మికంగా బలపడే విధముగా మనందరి జీవితాలు ఉండాలి. మనకి ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు అని ఈ రోజున ప్రభువు మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. కనుక మనకి అనుదిన జీవితంలో ప్రతి నిత్యము కూడా ఆధ్యాత్మికంగా మనము బలపడుతూ జీవించినప్పుడు మరణించిన తర్వాత దైవ చిత్త ప్రకారముగా ఆ యొక్క దైవ దర్శనాన్ని, పునరుత్థాన భాగ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రతి ఒక్కరము కూడా పొందగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి సత్యాన్ని మనం ఏ రోజు కూడా మరిచిపోకుండా మరి మనందరము కూడా ఆధ్యాత్మికంగా బలపడే విధంగా మనం జీవిస్తూ ఉండాలి. మరి ముఖ్యంగా మరణించిన వారి గురించి మరి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే మరణించిన తర్వాత వారందరూ కూడా మౌన లోకానికి వెళుతారు అని కీర్తనకారుడు పలుకుతాడు. ప్రియ సహోదరి సహోదరుల, వారు దేవుని స్తుతించలేరు, ఆరాధించలేరు, ప్రార్థన చేయలేరు. వారందరూ కూడా మౌన లోకంలోకి వెళుతారు. కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మరి ఆరోగ్యముగా మరి జీవిస్తున్న ప్రతి ఒక్కరము కూడా మరణించిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ వారి గురించి మనం ప్రార్థన చేయాలి, దివ్య బలిపూజలను అర్పిస్తూ ఉండాలి. మరి ఈ రోజున ప్రత్యేకంగా మరి మరణించినటువంటి జంగాల నాగేంద్రం వారు మరణించి రోజుకి మరి సంవత్సరం అవుతున్న సందర్భమున మరి వారిని దేవునికి అర్పిస్తూ ఇది మన యొక్క ప్రార్థన ద్వారా, ఈ యొక్క దివ్య బలిపూజ ద్వారా దేవుడు వారికి నిత్య విశ్రాంతిని, మోక్ష భాగ్యాన్ని కలిగింప చేయాలని, వారి లోకంలో జీవించినప్పుడు తెలుసో తెలియ చేసిన తప్పుదారాన్ని కూడా మన్నిస్తూ వారికి మోక్ష భాగ్యాన్ని కలిగింప చేయాలని ప్రార్థించుదాం. మరి అదే విధముగా వారి కుటుంబ సభ్యులకు, వారి భర్తకు, వారి కుమార్తెలకు, వారి బిడ్డలందరినీ కూడా మరి ఆ విలువైన నోటిని తీస్తూ మరి ఏ విధముగా మరి లాజరు మరణించినప్పుడు మార్తా మరియలను క్రీస్తు ప్రభు ఓదార్చుకున్నారు. మరి అదే కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు అటువంటి ఓరటను ఓదార్పు దయచేయాలని, ఈ యొక్క దివ్య బలిపూజ ద్వారా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించాలని ఈ దివ్య బలిపూజలో ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.
సహోదరులారా, నేను మీరు అర్పించుచునే బలి సర్వశక్తి గలతైన సర్వేశ్వరునకు అంగీకారమును ప్రార్థించున్నాము. తన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్థితి ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా స్వతంత్రులుగాక. ఓ ప్రభువా, నీ దాసురాలకు జంగాల నాగేంద్ర ఆత్మరక్షణ కొరకు మేము అర్పించు ఈ అర్పణములను ఆదరణతో స్వీకరింపమని నేను బ్రతిమాలుకొనుచున్నాము. ఈ బలి వస్తువులు తన పాపమును నివృత్తిని చేసి నీ కుమారుని మహిమలో సదా సజీవంగా ఉండటకు తోడ్పడును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి అయిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా దోషముల ద్వారా మేము నశించిపోవచ్చున్నాము, మా పాపభరితముగా మరణించుచున్నాము. అయినను నీ కరుణ అనుగ్రహముల ద్వారాను క్రీస్తు విజయము ద్వారాను రక్షణ పొందుచున్నాము. తద్వారా అతనితో పాటు మరలా సజీవులు మగుచున్నాము. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున మేము నిరంతరము నీ వైభవ స్తుతి చేయుట ఎట్లనగా
నీవెయ్యగలవు, సర్వ పవిత్రతకు ఓటయ్యో నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనిస్తున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రను అందుకుని మరణానికి కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ఉత్థానమును స్మరించుచు జీవవస్తి అప్పముల రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయక మమ్మ పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాలువారము మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుకొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ప్రాచ్య జగద్గురువును మా వాద్య పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. మీరు ఈ లోకములను పిలుచుకుని సంఘాల నాగేంద్రమని నీ సేవకురాలని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలని పరితారంలో పాల్గొనగాక. ఉత్తానమైన మిగతా చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని ప్రకాశములకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కృతజ్ఞతలు మరియు మాతతోను పునీత జోసెఫ్ గారితోను పునీత అపోస్తలులతోను ఆదులని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరూ కలిసి ఆ ఏక దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుము.
అందరం కూడా లేచి నిలుచుండి మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపు. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, నిక్కిడి నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపము. మీ దాని గ్రామణ పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును తిప్పక నీ శ్రీ సర్వశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సర్వ శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. ఇక యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మనందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన ప్రతి ఒక్కరూ ధన్యులము. క్రీస్తు రక్తము చేర్చునుగాక. ఆమేన్.